వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని రాష్ట్ర బీసీ చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. నూజెండ్ల మండలం గుర్రపునాయుడుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ముండ్రు సుబ్బారావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి సవిత, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీధర్, జీడీసీసీ చైర్మన్ మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు తీరని నష్టం జరిగిందని, ఏడాది ఓటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు. ఎంపీ రావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, సూపర్ 6 ద్వారా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 ఇవ్వనున్నారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహకార పరపతి సంఘం లాభాల బాటలో నడుపుతూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజు సహకార సంఘం చైర్మన్ గా మరి సుబ్బారావు గారికి, అదే విధంగా రాయల శ్రీకాంత్ గారు, మరి కొత్త పరబ్రహ్మారెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి సుబ్బారావు గారు రైతు బిడ్డ అనేది కన్ఫర్మ్ అయింది. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అనేది మనకు ప్రత్యక్షంగా మీరు ఇంతమంది వచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం, మరి మీ అందరి కోరికలు మరి సుబ్బారావు గారు తీరుస్తారు. ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. గత 5 ఏళ్లలో రైతుల్ని గాలి వదిలేసింది గత ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా సేవలు రైతాంగం కోసం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతు పక్షపాత అన్న విషయం మీ అందరికీ తెలుసు. రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది. మరి సభ అధ్యక్షులు మా సోదరులు వినుకొండ నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క విప్పుగా, ఒక పక్క మీ అందరి ఆదరణ పొందుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా సోదరులు జీవి ఆంజనేయులు గారికి, మరి అదే విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, పార్లమెంట్ లో మన రాష్ట్రం అభివృద్ధి కోసం నేను సైతం అంటూ పోరాటం చేస్తూ ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఒక పక్క మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసి ఎంపీలందరినీ ఎవరు 151 నుండి 11 పడిపోయింది మీ వ్యవహారం. ఇంకా రెపరెపల గురించి మాట్లాడితే ఈరోజు ఇక రానున్న 2029 తర్వాత రాష్ట్రంలో కూడా ఉండరు మీరు. ఈ 5 సంవత్సరాలు, 1 సంవత్సరాల పాలనకే మీకు నిద్ర పట్టట్లా. ఈ 5 ఏళ్ల పాలన చూస్తే ఇక జగన్ అండుకో మొత్తం సర్దుకొని రాజకీయ సన్యాసం చేసి, కొంతమంది రాజకీయ సన్యాసం చేసి వెళ్తారు, ఇంకొంతమంది దోపిడీ చేసిన దొంగలు ఉన్నారు కదా, పెద్ద పెద్ద త్రిమింగళాలు, వాళ్ళంతా ఈరోజు దొరికిన దొంగల వెనకాల పెద్ద ముఠా నాయకుడు ఉన్నారు. వాళ్ళందరూ జైలుకు పోక తప్పదు. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి 35 లక్షల మంది హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి, నాసి రకం మద్యం జగన్ బ్రాండ్లు అమ్మి 30 ఉన్నాయి. ఎంత మూలధనం ఉంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు. అయితే అభినందించవలసిన అంశం ఏంటంటే, గతంలో మా యొక్క మక్కిన మల్లికార్జున గారికి బాగా తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే గవర్నమెంట్లో ఈ సొసైటీలని పెద్ద గుండు సున్నా చుట్టిన సందర్భాలు చాలా సొసైటీల్లో కనబడతా ఉన్నాయి. వారి మీద నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా తగు చర్యలు తీసుకొని రైతాంగానికి న్యాయం చేసి మళ్ళీ అవసరమైతే రుణాలు ఇవ్వాలనేది కూడా నేను విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గత సంవత్సరం 100% అంటే ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏం చేశాము, ఇచ్చిన సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎంతవరకు నెరవేర్చామని చెప్పి ఒకసారి అందరూ చెప్పడం జరిగింది. అయినా నా బాధ్యతగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే బయట ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఏదో ఒక అభూత కల్పించాలని చెప్పి, ఏదో ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. మొదటగా ఏదైతే 3 సిలిండర్లు చెప్పామో సూపర్ 6 కింద అది నెరవేర్చాం. ఇప్పటికే మొదటిది కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఏదైతే ఉందో 3,000 నుంచి 4,000 చేస్తా ఉన్నాం. వెంటనే చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే వికలాంగులకైతే దాదాపు 15,000 రూపాయల దాకా ఇచ్చే పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే తల్లికి వందనం
అందరం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తామని చెప్పాం డబ్బులు. అది కూడా వేయడం జరిగింది, వాళ్ళ అకౌంట్ లోనే వేయడం జరిగింది. మొన్న పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా జరిగింది, తల్లిదండ్రులు వచ్చారు, పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఒక్క దగ్గర కూడా మార్పు